లేదా నువ్వు వస్తున్నప్పుడు, నువ్వు కనబడినప్పుడు నీలో ఎవరు కనబడాలంటే క్రీస్తు మాత్రమే. అపోస్తులకి యోహాను గారు అంటారు, ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు. నువ్వు కనపడకూడదు ఇతరులకి. సంఘాల్లో ప్రతి చోట జరుగుతున్న భయంకరమైన పరిస్థితి ఏంటంటే వారు కనపడడానికి ఇష్టపడతారు. అది దైవజనుడైనా విశ్వాసులైనా మేం గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప, మా సంఘం గొప్ప, ఇలాగా వారు కనబడడానికి ఇష్టపడతారు. నువ్వు నేను గొప్ప కాదు. ఇక్కడ మనకంటే గొప్పవాడు క్రీస్తు. క్రీస్తే గొప్పవాడు. నువ్వు కనబడకూడదు. ఇక నిలబడింది నువ్వే కావచ్చు, కానీ నాలో క్రీస్తు కనబడాలి. నాలో క్రీస్తు కనబడాలి. నేను ప్రార్థన చేసేది అదే. ఇక్కడికి వచ్చి నీ సిలువ చాటున పూర్తిగా నేను మరుగు చేయబడాలి. నీ ముఖాంతి నాపై ప్రకాశింపబడాలి. నీవే నాలో ఉండి వారితో మాట్లాడాలి. నన్ను చూడటం కాదు, నాలో నిన్ను చూడాలి. ఇది నేను ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చేది. నిజంగా ఇప్పుడు నేను వాక్యం చెప్పే పరిస్థితి నాకు లేదు. అందుకే ఆయన వర్తమానం పంపించాను. ఆయన చెప్తాడేమని. దేవునికి స్తోత్రం. ఇందాక వాక్యం చెప్తే చాలా ఇబ్బంది అయింది. హల్లెలూయా. కానీ ఆయనకి తెలుసు నువ్వు నిలబడగలుగుతావు. నువ్వు నిలబడి మాట్లాడేది నేనని ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నియమించాలో ఆయనకు తెలుసు. ఎవరితో నుంచి మాట్లాడాలో ఆయనకు తెలుసు. కాబట్టి నేను బాగా చెప్తాను అనేది చెప్తాను. ఈయన ఎవరో మతస్వార్థులు చెప్పు. ఈయన ఎవరో ఇంటి కార్యాలు యేసుప్రభు, మన సంఘం, మన సేవకులు ఆయన ఎవరో అలా చెప్పు అని చెప్పుకున్నట్టుగా మనల్ని చెప్పుకునే స్థాయికి వెళ్ళాలి మన సంఘము. మనం అంతేగాని మనం చెప్పుకోవాలి మేము ఎలాగండి, మా పాస్టర్ గారు అలా, ఏంటలాగా ఎలా. మా సంఘములో దేవుడు సత్యమనే బోధిస్తాడు. మా సంఘములో దేవుడు రోగులు బాగు చేస్తాడు. మా సంఘములో దేవుడు అద్భుతాలు చేస్తాడు. మా సంఘంలో ఈ ప్రాంతం కొరకు మా సంఘం అంతా ప్రార్థన చేస్తే ఈ ప్రాంత ప్రజలు రక్షించగలిగిన సమర్థుడు మా ప్రార్థన ఆలకించి మా దేవుడి కార్యాలు చేస్తాడు. ఇది నువ్వు చెప్పవలసిన సంగతి. మా పాస్టర్ యేసుప్రభు లాగే ఉంటాడండి. లోపల బయటపడాలి. ఈ మాట పూర్వకంగా మాట్లాడాడు. మంచిదే, ఉండడం మంచిదే, కనుపరచబడాలి. ఒక భక్తుడితో పౌలు గారు అంటాడు తిమోతితో, పరిశుద్ధుడివై సన్నుద్ధుడివై అన్నారట. పరిశుద్ధ సన్నుద్ధుడివై యుద్ధమునకు సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎలా ఉండాలో తెలుసా? విశ్వాస అయిన సంఘంలో మాస్టర్ గారైనా ఎలా ఉండాలో తెలుసా? మీకు ఇదే నేర్పిస్తున్నాడు. అది నాకు కావాల్సింది ఇదే. మాస్టర్ గారైనా విశ్వాసాన్ని ఎలా ఉండాలో తెలుసా? ఈరోజు పాస్టర్ గారు రాలేదు, ఎవరు మాకు లేచి అక్కడ వాక్యం చెప్పగలిగిన వారు ఉండాలంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇది నేర్చుకోవాలి సంఘం. ఆ రోజు కుదరదు పాస్టర్ గారికి, ఆయన ఇంకొక పని నియమించవచ్చు. పాస్టర్ గారు అబ్బాయి ఎంత ఉన్నాడైతే కుదరదు. మరి మీరేం చేస్తారు? మరి మీరు నేర్చుకున్నారు, మాకు ఏం తెలుస్తుంది? దేవుడికి ఎలా ఎరుకవుతుంది? నీ ఎరుకు ఎలా తెలుస్తుంది దేవుడికి? నువ్వు నేర్చుకున్నావు, నువ్వు చెప్పగలవు, నువ్వు పాడగలవు, నువ్వు వాయించగలవు అనేది ఎలా తెలుస్తుంది దేవుడికి? నువ్వు నిలబడగలిగినప్పుడే, నువ్వు చెయ్యాలని సమర్పణ నీకున్నప్పుడే, నువ్వు చెప్పగలను ఆలోచన స్థిరత్వం నీకున్నప్పుడే భాషగా ఉన్నప్పుడు నువ్వు చేసుకోవాలి. దేవుడికి ఇస్తుంది. అలానే భాషగా వచ్చే వరకు చూడద్దు. రా వచ్చావా స్టార్ట్ చేయి, పైకి అక్కర్లే. నేను ప్రార్థన చుట్టూ ఉన్న ప్రజలు చేస్తాను. నీలో నుంచి వచ్చిన ప్రతి మాట ఎక్కడ దాకా తెలుసా? మీరు అనుకుంటారు ఇక్కడే ఉంటుందని. కాదు, ఇక్కడ దాకా ఉంటుంది. అప్పుడు తల్లి వచ్చాక అత్తరు పోసిందట యేసుప్రభు. ఏం పోసింది? నాకు చూడండి, అత్తరు పోసిందట. ఎక్కడికి వెళ్ళింది? ఆలింట్లో ఉందా? ఆ చుట్టూ అంతా వ్యాపించిందా? మరి పోసింది ఒక చోటే కదా, మరి చుట్టూ ఎందుకు వ్యాపించింది?
నువ్వెక్కడ ఒక చోటే ధూపం వేస్తున్నా కానీ ఈ ధూపం ఉన్న చుట్టూ ఈ ప్రాంతం అంతట మీదకి ఆయన ప్రవాహం ప్రజలను పెట్టేస్తుంది. ఆయన ప్రవాహం నీ నోటి మాట ద్వారా దేవుడు అనేకులకు పంపించి అనేకులకు మారు మనసు విశ్వాసం కలిగించి రక్షణ తీసుకొచ్చే వరకు నేను ప్రార్థన చేయగలుగుతాను. ఇది నిజమైన విశ్వాసం ఉండవలసిన లక్ష్యం. దేవునికి స్తోత్రం. సంఘంలో ఇలా కనబడాలి, క్రీస్తు ఇలా నడుచుకోవాలి, క్రీస్తు సారూప్యము, క్రీస్తు పోలిక, క్రీస్తు లాంటి భావనలో ఉండాలి. క్రీస్తు అలా ఉన్నాడు కాబట్టి అనేక ప్రాంతాల్లో క్రీస్తు యొక్క మాటలు బోధలు ఆయన చేసే పరిచర్య వ్యాప్తి చెందేసింది. హల్లెలూయా. ఆయన ఒక చోట పుట్టాడు, 10 చోట్ల పుట్టలేదు. బెత్లెహేములోనే పుట్టాడు. కానీ యావత్ ప్రపంచం అంతా ఏమైంది? ప్రకటించబడ్డాడు. నువ్వు ఒక చోట ప్రార్థన చేయి. ఏలియా ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తాడు. యాకోబు ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తాడు. ప్రాంతాలు మారిపోయాయి. ప్రజలు మారు మనసు వచ్చేసింది. దావీదు ఒక చోటే ఉన్నాడు. అనేక రాజ్యాలు, అనేక ప్రాంతాలు, అనేక రాజధాని తిరిగేసాడు. చక్రవర్తి అయిపోయాడు. నువ్వు ఒక చోటే ప్రార్థించాడు. ఈ ప్రాంతం రక్షించడానికి నీకు సంవత్సరాలు ఏళ్ళు పట్టం. నువ్వు మనసు పెట్టట్లేదంటే నేను రక్షించబడ్డానులే, నాకు విశ్వాసం ఉందిలే, నా కుటుంబం రక్షించబడ్డాదులే, నా సంఘం బాగుందిలే, నేను వెళ్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, వస్తున్నాను, సరిపోతుందిలే, నాకు ఏ రోజు ఆ రోజు గడిచిపోతుందిలే, దేవుడు ఈ రోజు నాకు 10,000 ఇచ్చేసారులే, ఈ రోజు 2,000 ఇచ్చారులే, రోజు 100, 200 వచ్చింది, ఈ రోజు 10,000, 2,000, 3,000, 5,000 వస్తున్నాయిలే, సరిపెట్టేసుకుంటున్నావే తప్ప నీలా ఆశీర్వాదం అనుభవించడానికి ఇతరులకు ఇచ్చే అవకాశం నువ్వు కలిగించలేకపోతున్నావు. నువ్వు నిజమైన విశ్వాసమే రక్షణ కలిగినందుకు నువ్వు ఎలాగవుతావు? ఈ రక్షణను పొందుకున్నట్టు ఇలాంటి విశ్వాసము కూడా ఇతరుల వరకు పంచేవారే నిజమైన నువ్వు పొందుకున్న రక్షణ కలిగిన విశ్వాసం కలుగున్నవారు. అది క్రీస్తులాగా కలుగున్న వారు. క్రీస్తు అందరికీ పంచిచ్చాడు. అక్కడ ధరించుకున్నాడా? ఎక్కడే ఉన్నారా? క్రీస్తు అందరికి ఇడిచి వడ్డించాడు, పంచిచ్చాడు. ఆయనకి ఏమైతే కలుగున్నాయో 12 మంది అపోస్తలులు పిలిచి, ఇదిగో నేను కలుగున్న వరాలు మీకు ఇచ్చేస్తాను, నేను కలుగున్న పరాలు మీకు ఇచ్చేస్తున్నాను, నేను కలుగున్న అధికారం మీకు, మీరు వెళ్ళండి దరిద్రంగా అన్నాడు. అన్నాడు లేదా? మీరు నా ఇంటే ఉండండి, ఇవన్నీ నేను కలుగున్నాను, నేను చెప్పిన చేయడం అవ్వలేదు అన్నాడా? కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? మీరు కూడా క్రీస్తులా ఉండడానికి మీకు కలిగింది ఇతరులకి, మీరు పొందుకున్న రక్షణ ఇతరుల దగ్గరికి వెళ్ళడానికి, మీరు పొందుకున్న క్రీస్తు ప్రేమ ఇతరులకు పంచడానికి, మీరు క్రీస్తులా ఉండాలని కనుపరుచుకోవడానికి, మనం క్రీస్తులా నడుస్తున్నాం ఇతరులకి మనలో ఉన్న క్రీస్తుని కనుపరిచి చూపించడానికి మేము కూడా క్రీస్తులా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ ఒక మాట చూద్దాం. ఇంకొక మాట ఉంది, అది చెప్తాను, అది చూడండి. యాకోబు రాసిన పత్రిక 1:12 శోధనను సహించేవాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచిన వాడే. హల్లెలూయా. శోధన వస్తుందంటే నీకు మేలు కలుగుతుందా? హల్లెలూయా. నీకు శోధన వస్తుంది అంటేనే నీకెక్కడో నువ్వు ఎప్పుడు పట్టో, నువ్వు ఎన్నాళ్ళు పట్టో కీడును అనుభవిస్తున్నావు చూసావా, ఈ బాధ అనుభవిస్తున్నావు చూసావా. నేను ఇంకొక మాట చెప్తానే, ఆ మాట చెప్పక ముందు కాదు. 90 అధ్యాయం కీర్తన 90 అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. త్వర గట్టిగా చదవాలి. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినము కొలది, మేము కీడును అనుభవించిన ఏళ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. హల్లెలూయా. హల్లెలూయా. కింద చివరి మాట చూడము. యెహోవా మా చేతి పనిని స్థిరపరచును, మా చేతి పనిని. నువ్వెక్కడైతే చేయించలేకపోతున్నావు, ఎందులైతే
నష్టపోతున్నావు, ఎక్కడైతే ఫలమును అనుభవించలేకపోతున్నావు, నీకు ఈరోజు భయంకరమైన ఆపద రావచ్చు, నీ చేతిలో ఒక చిల్లి కావాలి లేకపోవచ్చు, భయంకరమైన వ్యాధి రావచ్చు, రోగం రావచ్చు, కానీ దేవుడు నువ్వు సహించినంత మట్టికి మాత్రమే పెడతాడు. దేవునికి స్తోత్రం. అదికి మించి నీ ప్రాణం పోయినంత వరకు కూడా ఆయన పెట్టడు. హల్లెలూయా. ఒకవేళ మరణ పంచుల్లోకి వచ్చేస్తే ఆయనలా వచ్చి నా కుమారి నా కుమారుడ లే అందులో పట్టుకుంటే కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే ఆయన కూర్చోబెట్టాడో మనలో కలిగిన మొదటి ఆనందం ఏంటో తెలుసా? మొదటిగా సర్వజనులు ఎదుట సంఘములో నా దేవుడు నన్ను లేపడని సాక్ష్యం చెప్పడానికి ఒక తీర్మానాన్ని తీసుకుంటాం. దేవుడికి స్తోత్రం. మొదటి తీర్మానం అదే. ఈరోజు నీకు శ్రమ రావచ్చు, నీకు ఆపద రావచ్చు, కష్టము రావచ్చు, బాధ రావచ్చు, దుఃఖము రావచ్చు, కన్నీళ్ళే నీ కన్న ప్రాణములు కావచ్చు, నీ కన్నీళ్ళే నీ కన్నుల గుంటలు కావచ్చు, నీ కన్నీళ్ళ చేత నీ పరుపు కొట్టుకొని పోవచ్చు, నీ కన్నీళ్ళే నీకు నిశ్చయముగా ఏమాత్రం కూడా నీ ముఖంలో సంతోషం లేకుండా నీరసము నిస్సత్తు కలిగిన ఉండొచ్చు. కానీ నువ్వు చూసే దినాలు అద్భుతమైన ఆశ్చర్యకరమైన దినాలు చూడబోతున్నావు. అపజయాలు వెంట జయాలు, కీడి వెనక మేలు, అవమానం వెంట రెట్టింపు ఘనత, రెట్టింపు ఆశీర్వాదం, రెండంతల మేలులు, రెండంతల ఆశీర్వాదాలు, సమస్త కీడుల వెనక దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. హల్లెలూయా. శోధనలు వస్తున్నాయంటే నీకు మేలు కలుగుతుందని, శోధన వెనుక దేవుని యొక్క జీవ కిరీటాన్ని దాచి ఉంచాడు. అది ఆ కిరీటం ఎలాంటిదంటే యుగ యుగాలు దేవుడితో ఉండే నిత్య జీవం అనే కిరీటాన్ని ఇవ్వబోతున్నది దాని అర్థం. దాని అర్థం అదే. ఆయన ఇస్తే తీసుకోవాలండి. ఆయన ఒకసారి కిరీటం ఇస్తే, ఆయన ఒకసారి వాగ్దానం చేస్తే, ఆయన ఒకసారి పాలపిస్తే, ఆయన ఒకసారి ఏదైనా నీకు చేస్తే నువ్వు నా మాట లేదు కనుక నాది నాకు ఇచ్చి అన్నాడు. కానీ మనం అయితే అంటే అస్సలు మామూలు ఉండదు అన్నది. అదే కుదరదు, అయిపోయింది. నేను ఏదో అనుకుని నమ్మాను కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, నాది నాకు ఇచ్చి అని దేవుడు అట్టి వాడు. యోగును అన్నాడా? యోగును ఎలా ఆశీర్వదించాడు? ఆశీర్వదించిన దేవుడి దగ్గర యోగు మనసు మారలేదు. మారాడండి? యోగు మారడా? మారలేదు. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలా కాదన్న తల్లి భార్య అంటున్నాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఏంటి ఇప్పుడు నష్టం మనకి? ఆయన యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకున్నా, అయితే ఇప్పుడు రమ్మని మనం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నిజంగా మనం అందరినీ దేవుడు ఎలా ఎంతబడి తీసుకెళ్తే మనకి ఎంత సంతోషం అన్న వాళ్ళు చేతులెత్తండి. ఇప్పుడు దేవుడు ఎంత పడితే మమ్మల్ని తీసుకొని వెళ్తే అన్న వాళ్ళు చేతులెత్తండి. మనం మీరు అందరూ ఇక్కడ భూమి మీద ఉన్నాం చాలా మంది. వద్దా? ప్రభుత్వం ఎంత పడరా? దేవుడికి స్తోత్రం. ఎప్పుడు సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఇప్పటికిప్పుడు ప్రభు ఆయన వచ్చి ఇదిగో నాతో రండి అంటే నేను రెడీ అన్నట్టు ఉండాలి, నేను సిద్ధం అన్నట్టు ఉండాలి, నాకు ఇష్టం అన్నట్టు ఉండాలి. భూమి మీద ఉంది సాధించేది ఏమి లేదు. దేవుడికి స్తోత్రం. అవమానాలు, నిందలు, వేలు వేయబడి తునీకరించడం, అటు వచ్చి ఒక మాట, ఇటు వచ్చి ఒక మాట, తుమ్ముతూ ఒక మాట, తిరుగుతూ ఒక మాట, ఎవరు పడమన్నాడు? ఏమి యుగ యుగాలు ప్రభుత్వం నిత్య ఆనందం, నిత్య సంతోషం. దేవునికి స్తోత్రం. వీళ్ళ చివరికి ఒక మాట, ఏ విషయాల్లో ప్రతి విశ్వాసి మనం కలిగి ఉండవలసిన లక్షణాలు ఇవేటి మనం కలిగి ఉండాలి. చివరిగా ఒక మాట చూద్దాం. విశ్వాస జీవితంలో ఏ రీతిగా ఉండాలో చివరి మాట చూసినట్టు ముగించేస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. విశ్వాస జీవితం దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, మెరుగు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఆయన చేసే ప్రతి కార్య విషయంలో కూడా నమ్మకమైనటువంటి వారి ఎక్కడ ఎందులో మనము సోల్పోవడం, చెయ్యను నాకు తెలియదు అనుకోవడం. దేవుడికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? నీవు నీ విశ్వాస జీవితాన్ని దేవునికి లోబర్చడమే గొప్ప భాగ్యం. నీ విశ్వాస జీవితాన్ని దేవునికి అప్పగించడమే గొప్ప భాగ్యం.
నీ విశ్వాస జీవితంలో విశ్వాసంలో క్రీస్తుని సాదృశ్యంగా చేసుకొని క్రీస్తులో తన మహిమ నిత్యములకు వెళ్ళటానికి నువ్వు దినదినము నీ ఆత్మను పురుగొల్పుకుంటున్నావు చూసావా, అదే దేవుడిలో చూస్తావు. అలా దేవుడు అంటుకట్టుకోవడమే దేవుడికి ఇష్టం, అలా దేవుడితో ఉండడమే దేవుడికి ఇష్టం. అలాంటి గొప్ప విశ్వాసం కలిగి, మెరుగు కలిగి, నిలకడ కలిగి ప్రభువులను కొనసాగితే ఇదిగో ఈ చెప్పిన 7 విషయాలకి నిజంగా ఆ విశ్వాసానికి నువ్వు పొందుకున్న రక్షణకి క్రీస్తు కలిగిన రూపానికి నీవే మొదటి ప్రతిరూపమైంది. అట్టి కృప పరిశుద్ధాత్మ సహాయం సన్నిధి ఎల్లప్పుడూ మనందరికీ కూడా నడిపించునుగాక. ఆమేన్.